ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళికి తాను తెరకెక్కించిన బాహుబలి చిత్రమే తనకు గుణపాఠం నేర్పించింది. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం రీసెంట్గా జర్మన్ వెర్షన్లో విడుదలైన డిజాస్టర్గా నిలిచింది. ఈ రిజల్ట్తో కంగుతిన్న జక్కన్న అండ్ బాహుబలి టీం ఇప్పుడు బాగా అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. బాహుబలి సినిమా అతిపెద్ద విజయం సాధించడంతో దీనిని ఇతర దేశాల్లోనూ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా జర్మన్ వెర్షన్లో విడుదల చేయగా అది అక్కడ పూర్తి స్థాయి డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాను తొలగించాల్సి వచ్చింది. దీంతో షాక్ అయిన జక్కన్న ఆ సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాలను త్వరగా పసిగట్టాడు. అదేమిటంటే జర్మన్ వెర్షన్ కోసం అక్కడ పబ్లిసిటీ చేయకపోవడమే. ఇండియాలో బాహుబలి ఆ రేంజ్ సక్సెస్ కావడానికి పబ్లిసిటీ బాగా ఉపయోగపడింది. విడుదలకు ముందే మూవీపై హైప్ క్రియేట్ చేయడం, రకరకాల టెక్నిక్తో మరింత క్రేజ్ పెంచుతూ రావడంతో అప్పట్లో బాహుబలిపై ఓ రేంజ్లో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు కూడా ఆ తరహాలోనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపడితే ఇతర దేశాల్లోనూ ఇది హిట్ అవుతుందని జక్కన్న తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు చైనీస్ వర్షన్ విషయంలో బాగా అలర్ట్గా ఉంటున్నాడు రాజమౌళి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.